తగు విధమైన వారికి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా చెప్తాం. కానీ ఈరోజు ఒక ప్రధానంగా హిస్టారికల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టాన్ని మొదలు పెడతా ఉన్నాం. దేశంలోనే ఇది ఒక ఉదాహరణగా నిలబడాలని ఈరోజు సర్వేకి సంబంధించి మీ మంచి సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు మీరు చెప్పే ప్రతి మేనిఫెస్టో అంశాన్ని కూడా సంబంధిత మంత్రి గారు వేరే రూపంలో వస్తే మీరు అనుమతిస్తే తప్పకుండా దాని పరంగా కూడా చర్చకు సిద్ధం అధ్యక్ష. కానీ గౌరవ సభ్యులు మాజీ మంత్రివర్యులను కోరుతా ఉన్నాం ఈరోజు సర్వేకి సంబంధించిన అంశం విషయంలో. అదేవిధంగా నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు పెద్దలు ఫ్లోర్ లీడర్ గారు, అపోజిషన్ ఫ్లోర్ లీడర్ గారు కేసీఆర్ గారు కూడా వచ్చి ఎందుకంటే హిస్టారికల్ అంశం నడుస్తూ ఉన్న సందర్భంలో వారు కూడా వచ్చి వారి సలహా వారి అనుభవం రీత్యా రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రానికి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా వారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు నడుద్దామని ఆలోచన చేసే మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు మరొకసారి కోరుతా ఉన్నాను, లెట్స్ రిస్ట్రిక్ట్ దిస్ డిస్కషన్ విచ్ వాజ్ అలౌడ్ బై హానరబుల్ స్పీకర్. కొద్దిగా సర్వేకి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఈ విధంగా ఉంటే బాగుంటాయి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం బాగుంటుందని చెప్పాలని కోరుతా ఉన్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారిని మా సోదరుడు ప్రభాకర్ గారిని కూడా ఒక విషయంలో క్లారిటీ సభకి ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ఈ రిజల్యూషన్లో కొంచెం అంబిగ్యూటీ కనిపిస్తున్నది. రిజల్యూషన్లో అంబిగ్యూటీ ఉన్నది, మీరు ఒకసారి చదవండి. దట్ దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేక్ అప్ ఏ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని దీంట్లో ఇచ్చారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ సమగ్ర కుటుంబ సర్వే. మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు, బలహీన వర్గాల సర్వే అంటున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారా, బీసీ కులగణన చేస్తున్నారా? అది క్లారిటీ దీంట్లో లోపించిందని నేను అనుకుంటున్నా. అదొకటి చేయండి. ఒకవేళ ఇది సమగ్ర కుటుంబ సర్వేనే అయితే 2015లో ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే చేసినాం మనం. దానికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారా? ప్లీజ్ ఇది క్లారిఫై చేయండి.